ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మన్నె గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుపై గెలిచిన దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తన గెలుపును ఎవరూ ఆపలేరని మన్నె గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను 100% గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీకి విజయం అందిస్తుంది. దాదాపు 30 నుంచి 40 వేల మెజార్టీతో గ్యారంటీ గెలుస్తాం ఇక్కడ ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో. ఎందుకంటే ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీగా ఉండి 2018లో మా బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా ఉండి ఓడిపోతుందని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాబట్టి దానం నాగేందర్ 2018లో 2023లో గెలిచిండు. అంతే తప్ప నేను స్వతహాగా ఆయనకు ఎలాంటి ప్రాబల్యం లేదు. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో ఓన్లీ పార్టీ ప్రాబల్యం, కేసీఆర్ గారి ప్రాబల్యం ఉంది కాబట్టి కేసీఆర్ గారి బొమ్మతోటి కేసీఆర్ గారి కారు గుర్తు మీద దానం నాగేందర్ గెలిచిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయిండు కాబట్టి ఇక్కడ అధికారం ఉంటే అక్కడ పోతారు కాబట్టి ప్రజలందరూ ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తే మాత్రం 100% ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారు. కేసీఆర్ గారికి మంచి గిఫ్ట్ కూడా ఇస్తారండి.